వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈ రోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈ రోజు అనాలిసిస్కి నేను ఒక టైటిల్ పెట్టడం జరిగింది. ఆ టైటిల్ చూసినట్లయితే శభాష్ రేవంత్, రాజు నువ్వే, మంత్రి నువ్వే, తెలంగాణ ప్రజల మనసులు కూడా గెలుచుకుంటున్నావు అని చెప్పేసి నేను టైటిల్ పెట్టడం జరిగింది. ఈరోజు ఆ టైటిల్కి ఒక జస్టిఫికేషన్ ఉంది. ఎందుకు ఉంది అంటే, లేటెస్ట్గా జరిగిన మున్సిపాలిటీ కానీ కార్పొరేషన్ ఎన్నికలు కానీ మరోసారి ఈ ఎన్నికల్లో రేవంత్ తన సత్తా చాటుకునే ప్రయత్నం చేశారు. నిజానికి కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి ఎదుర్కొన్నన్ని ఆటుపోట్లు ఏ పొలిటీషియన్ కూడా ఎదుర్కొన్నాడు గతంలో కానీ ఆ తర్వాత కానీ. ఆ స్థాయిలో ఇప్పటికీ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నా తాను ప్రతిరోజు కూడా ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నా. ఏ ఎన్నికలు వచ్చినా సరే ఇప్పటికీ ఆయన్ని 4 అడుగులు ముందుకేస్తే 3 అడుగులు వెనక్కి లాగే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఈవెన్ ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ లాంటి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే జనం నవ్వుతూ ఉన్నారు. నోటితో నవ్వట్లా జనం. ఆ స్థాయిలో ఈరోజు రేవంత్ రెడ్డి నిజంగానే ప్రజల మనసులు గెలుచుకున్నా ఉన్నారు. ఎంత తన మీద వ్యతిరేకత ఇంపోజ్ చేసే ప్రయత్నం చేస్తున్నా బీఆర్ఎస్ వైపు నుంచి, ఎంత తన పరిపాలనకు సంబంధించి కానీ ఎంత ఇన్నోవేటివ్ థాట్స్ ఉంటున్నా ఆ స్థాయిలో కూడా ఆయన్ని టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రతిరోజు ఆయన్ని వ్యక్తిత్వ హననం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఔలేగాడ్ అనే స్థాయి దాకా కేటీఆర్ లాంటి వాళ్ళు బజార్ భాష వాడుతున్నారంటే మనకు అర్థం చేసుకోవచ్చు. రేవంత్ రెడ్డిని మేము అసలు ఒక ముఖ్యమంత్రిగానే గుర్తించాం, ఆయన గుంపు మేస్త్రి అన్నట్టుగా కేటీఆర్ లాంటి వాళ్ళు ఇప్పటికీ అదే అహంకారంతో అదే బిల్డప్లతో వ్యవహరిస్తూ ఉన్నారు. ఇంత జరుగుతూ ఉంది ఒకవైపు. ఇంకోవైపు చూసినట్లయితే సొంత పార్టీలో కూడా ఏకమేకలు అవుతా ఉన్నారు రేవంత్ రెడ్డికి ప్రతినిత్యం ఏదో ఒక రూపంలో. అలాంటి సిచ్యువేషన్లో సైతం ఈరోజు తనను తాను గెలుచుకుంటూనే ఈరోజు తెలంగాణ ప్రజల మనసులను కూడా గెలుచుకుంటా ఉన్నారు. ఓన్లీ ఈ ఎలక్షన్లు ఒక్కటే క్రైటీరియా కాదు, ఒక నేత ఏ స్థాయిలో రాడు తేలుతాడు, ఏ స్థాయిలో ప్రజానాయకుడిగా మారతాడు అనడానికి కేవలం ఎన్నికలు ఒక్కటే గీట్రాయి కాదు. మధ్య మధ్యలో జరిగే అనేక ఇన్సిడెంట్స్ ఈ ఈ విషయాల ద్వారా మనం ఎలా బిహేవ్ చేస్తామో అనే దాన్ని బట్టే ప్రజల రియాక్షన్ కూడా ఉంటుంది. అవి చిన్న ఇష్యూలే కావచ్చు, కానీ వాటి మీద ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి స్పందించే విధానం ఏదైతే ఉంటుందో అది నిజంగా ఇట్ విల్ ఇంపాక్ట్ ఎ లాట్. ఎందుకు నేను అంటా ఉన్నానంటే కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అయితే దానికన్నా ముందు లేటెస్ట్గా జరిగిన మున్సిపాలిటీ ఎలక్షన్స్ కానీ కార్పొరేషన్స్ కానీ 116 మున్సిపాలిటీలు ఉంటే ఇప్పటికే ఆల్మోస్ట్ 77 మున్సిపాలిటీలు కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసి పడేసింది. అదేవిధంగా బీఆర్ఎస్ చూస్తే 17 మున్సిపాలిటీలకి పరిమితమైంది. బీజేపీ కనీసం బోణీ చేయలేకపోయింది. ఇంకోవైపు 7 కార్పొరేషన్లు ఉంటే 4 కార్పొరేషన్స్ వన్ సైడెడ్గా కాంగ్రెస్ ఖాతాలో పడ్డాయి. మిగతా 3 కార్పొరేషన్లకు సంబంధించి ఇంకా పూర్తిగా క్లియరెన్స్ రావాల్సి ఉంది. అంగుంది మెజారిటీ పార్టీల విషయంలో ఇంకా తేలాల్సి ఉంది. అవి కూడా మెజారిటీ కాంగ్రెస్ వైపే మొగ్గే అవకాశం అయితే స్పష్టంగా ఉంది ఇప్పటికున్న పరిస్థితి అది. అయితే ఇక్కడ మనం చూస్తే వరుసగా వస్తున్న ఎన్నికలే కాదు, రేవంత్ రెడ్డి పరిపాలన గీట్రాయి అనడానికి చాలా విషయాలు ఉన్నాయి. మనం చూస్తే అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో తొక్కేసే ప్రయత్నం చేశారు బీఆర్ఎస్ నాయన. అంతకంటే ముందు రేవంత్ రెడ్డి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు కేసీఆర్ కారణంగా. ఓటుకు నోటు అనే ఒక అంశం కేంద్రంగా, ఒక ఇష్యూ కేంద్రంగా రేవంత్ రెడ్డిని అడ్డం పెట్టుకుని చంద్రబాబు నాయుడిని ఏ స్థాయిలో కేటీఆర్ హ్యూమిలేట్ చేశారు, కేసీఆర్ హ్యూమిలేట్ చేశారు మనకు తెలుసు. ఆయన జైల్లో పెట్టే ప్రయత్నం చేశారు. ఒక్కగానొక్క బిడ్డ పెళ్లికి రాకుండా చేశారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే రేవంత్ రెడ్డి కాంగ్రెస్లోకి వెళ్ళిన తర్వాత మనం ఆయన్ని కనీసం అసెంబ్లీ గేట్ దొరకనివ్వకుండా చేశారు, ఆయనకి పట్టుకొనివ్వకుండా చేశారు. మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది, ఆ రోజున కాంగ్రెస్కి వెళ్ళిన తర్వాత ఆయన ఓటుకు నోటు ఇష్యూలో జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత అప్పుడు టీడీపీలో ఉన్న వాతావరణం దృష్టి ఆయన కాంగ్రెస్లోకి వెళ్దాం అనుకున్నారు. కాంగ్రెస్లోకి వెళ్తే వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి వచ్చింది ఆయనకి. అప్పుడు ఎలక్షన్స్ వచ్చాయి. ఆయన కొడంగల్ నుంచి పోటీ చేసే ప్రయత్నం చేస్తే ఆ రోజు పట్నం నరేందర్ రెడ్డిని కొడంగల్లో మోహరించి వ్యవస్థలన్నింటినీ కూడా అక్కడ పెట్టారు కేసీఆర్ రేవంత్ రెడ్డిని ఓడించడానికి. అయినా సరే రేవంత్ రెడ్డి అక్కడ ఓడిపోవడం జరిగింది. ఇంత స్థాయిలో ఫైట్ చేసినా సరే ఓడిపోయారు ఆయన. ఆ తర్వాత ఆయన్ని అసలు కాంగ్రెస్లో ఆయన ఎందుకు పనికొస్తారు అన్నట్టుగా పోర్ట్రైట్ చేశారు. కానీ అదే రాహుల్ గాంధీ లాంటి వాళ్ళ సాహచర్యం ఆయనకి లభించింది. ఈ క్రమంలోనే మల్కాజ్గిరి ఎంపీ టికెట్ తెచ్చుకొని అక్కడ గెలిచి చూపించారు. ఎక్కడైతే తను ఎమ్మెల్యేగా ఓడగొట్టారో అదే సవాల్తో ఆయన మల్కాజ్గిరి నుంచి ఎంపీగా గెలిచి చూపించారు. దెన్ పిసిసి ప్రెసిడెంట్ అయ్యారు చాలా తక్కువ సమయంలోనే. అప్పటి నుంచి సొంత పార్టీలో ఆటుపోట్లు ఎదుర్కొంటానే ఉన్నారు. ఎన్ని రకాలుగా ఎదుర్కొన్నారంటే మనం చూసాం. ఒక మునుగోడు ఉప ఎన్నిక రిజల్ట్ తర్వాత రేవంత్ రెడ్డి కన్నీళ్ళు పెట్టుకున్నారు అక్కడ జరిగిన వ్యవహారం చూసి. రేవంత్ రెడ్డి అమ్ముడు పోయారు బీఆర్ఎస్ కంటూ ఈటల రాజేంద్ర లాంటి వాళ్ళు మాట్లాడితే మీడియా ముందుకు వచ్చి ఆయన ఆ రోజు ఎంతో ఎమోషనల్ అయ్యారు, నాకు ఇప్పటికీ గుర్తేది. సో అలా ఎన్నో సంఘటనలు రేవంత్ని రాటు తేల్చుకున్నారు, తను చెక్కుకున్నారు ఆయన పర్సనల్గా. ఎవరు తన ఫ్యామిలీ ఏమో అంత సుదీర్ఘ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు. అలాని అంత స్థాయిలో ఆయనకి సహచర్యంగా ఉన్న పొలిటీషియన్స్ లేరు. చంద్రబాబు నాయుడు ఒకప్పుడు గురువే కావచ్చు, కానీ పూర్తిగా వాళ్ళతో విభేదించి కదా ఆయన కాంగ్రెస్లోకి వచ్చున్నారు. టీడీపీతో వద్దనుకొని కాంగ్రెస్లోకి వచ్చారు ఆయన. సో అలాంటి సిచ్యువేషన్లో రేవంత్ రెడ్డి తానే మలుచుకునే ప్రయత్నం చేశారు. తన వాయిసే తన బలం. ఎప్పటికి కూడా ఎక్కడికి వెళ్ళినా ఆయన తన వాయిస్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.
తన వాయిస్ను అప్పుడు బీఆర్ఎస్ బీజేపీలకు వ్యతిరేకంగా తన వాయిస్నే ప్రజల్లోకి పంపించగలిగారు ఆయన. దాని ఫలితమే ముఖ్యమంత్రి అయ్యారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత టీడీపీ క్యాడర్ కూడా 2-2 రేవంత్ రెడ్డి వైపు ర్యాలీ అయ్యే ప్రయత్నం జరిగింది. ఇవన్నీ ఆయనకి కలిసొచ్చాయి. అయితే ఆ తర్వాత ఆయన నిజంగానే ముఖ్యమంత్రి తను తాను ప్రతిరోజు కూడా ప్రూవ్ చేసుకోవాల్సిన సందర్భాన్ని కల్పించారు కాంగ్రెస్‌లో కొంతమంది నేతలు. తనని ఎవరైతే ఎలక్షన్ సమయంలో తను ఎలక్షన్ గెలిచిన తర్వాత కూడా ముఖ్యమంత్రి కావడానికి అడ్డుపడ్డారో అలాంటి వాళ్ళని మంత్రి పదవులిచ్చి క్యాబినెట్‌లోకి తీసుకున్నారు. ఎవరైతే తన ఎన్నికల ముందు హ్యూమిలేట్ చేసి పీసీసీ చీఫ్ వద్దని కూడా తను వెంటబడ్డారో అలాంటి వాళ్ళకి కీలక పదవులిచ్చి వాళ్ళందరినీ కూడా నోరు మూపించే ప్రయత్నం చేశారు. ఎక్కడికక్కడ ఎన్ని రకాల అవమానాలు తను ఎదుర్కొన్నా వాటినన్నిటినీ సహిస్తూనే రాజకీయంగా మాత్రం చాలా లౌక్యం చూపిస్తూ ఈరోజు కాంగ్రెస్ క్యాడర్ మొత్తాన్ని కూడా ముందుగా తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు. ఈరోజు వన్ మ్యాన్ షో లాగా కాంగ్రెస్ పార్టీ ఉంది అంటే అది తన లౌక్యమే, రేవంత్ రెడ్డి చూపించిన లౌక్యమే. అక్కడి నుంచి మనం చూస్తే ఎంపీ ఎలక్షన్స్ తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటిసారి ఆయనకు ఒక మ్యాండేట్ ఏంటంటే క్లియర్ కట్ మ్యాండేట్ ఎంపీ ఎలక్షన్స్లో. ఆ రోజు సరే బీజేపీ 8 స్థానాలు తీసుకున్న అధికార పార్టీతో సమానంగా బీఆర్ఎస్ని 0కు పడగొట్టగలిగారు రేవంత్ రెడ్డి. సో అది ఒక సక్సెస్. ఆ తర్వాత వచ్చిన కంటోన్మెంట్ బై ఎలక్షన్ కానీ, ఆ తర్వాత వచ్చిన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కానీ అది కంప్లీట్ రేవంత్ రెడ్డి స్వయం విజయాలే. ఆయన క్లియర్గా ఆయన ఒక్కడే సోలోగా తెచ్చుకున్న విజయాలే అది. ఎవరి ఇన్వాల్వ్మెంట్ కూడా లేదు ఆయనలో. సో దాన్ని తాను ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేశారు. ఈరోజు హైడ్రా ఫస్ట్ వచ్చినప్పుడు అంతా కూడా హైడ్రా పేరుతో మొత్తం అందరినీ రోడ్డును పడేస్తున్నారంటూ కేటీఆర్ లాంటి వాళ్ళు గగ్గోలు పెడితే ఈరోజు హైడ్రా పనితీరుని ప్రపంచం మొత్తం హర్షిస్తోంది. స్టడీ చేస్తున్నారు చాలా దేశాల నుంచి వచ్చి హైడ్రా గురించి. హైడ్రా పనితీరుని ఈరోజు సామాన్య జనం కూడా హర్షిస్తూ ఉన్నారు. ఎన్ని పార్కులను హైడ్రా పునరుద్ధరించింది ఈ రోజున, ఎన్ని భూ కబ్జాలను ఆపగలిగింది హైడ్రా ఈ రోజున. అలాగే మూసీ ప్రక్షాళన గురించి కూడా మూసీ పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తాను నేను అంటే కూడా రేవంత్ రెడ్డిని మూసీ మొత్తాన్ని పరివాహక ప్రాంతాన్ని నమ్ముకుంటున్నారంటూ కూడా ప్రచారం చేశారు. ఈరోజు ఆ ప్లాన్ కూడా రేవంత్ రెడ్డి తెర మీద తీసుకురాబోతా ఉన్నారు. కష్టాల్లో ఉన్న మెట్రోని కొనుగోలు చేశారు. ఫైల్స్ కేసీఆర్ హయాంలో ఆయన ఫామ్ హౌస్లో ఉంటే ఇక్కడ ఫైల్స్ని క్లియర్ చేసే నాదుడే లేడు. ఇవాళ అలాంటి ఫైల్స్ రేవంత్ రెడ్డి క్లియర్ చేస్తూ ఉంటే అధికారులు దడబుడుతూ ఉంది. ఆయనకు అందించలేకపోతున్నారు ఇన్ టైంలో ఫైల్స్ కూడా. అంత ఫాస్ట్గా ఆయన గవర్నెన్స్ ఉంది. సో ఇవన్నీ కూడా బయటికి కనిపించే అంశాలైనా కనిపించకుండా వాటిని బీఆర్ఎస్ మాయ చేస్తూ ఉంటుంది. సో అలాంటి సందర్భంలో మనం పంచాయతీ ఎలక్షన్స్లో తన సత్తా ఏంటో చాటగలిగారు ఆయన. అది సింబల్ లేని ఎలక్షన్స్, అది పార్టీ సింబల్ ఉండదు. అయినా తన సత్తా ఏంటి అనేది ఆయన చాటగలిగారు. గ్రామాల్లో కూడా కాంగ్రెస్ ఇంకా ఉంది, రేవంత్ రెడ్డి చరిష్మా ఇంకా ఉందనేది ఆయనే ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేశారు. ఈరోజు వచ్చిన మొన్న మున్సిపాలిటీ ఎలక్షన్స్ ముందు నేనే రాజు నేనే మంత్రి అంటే ఆయన చాలా వ్యంగ్యంగా కేటీఆర్ లాంటి వాళ్ళు మాట్లాడడం జరిగింది. హౌలేగాడ్ అనే భాషతో మాట్లాడుతూ ఉన్నాడు కేటీఆర్, ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని. ఇంకా రేవంత్ రెడ్డి కాబట్టి ఆయన వేరు చేస్తున్నట్టున్నారు. సో అలాంటి సందర్భంలో ఈరోజు తాను గెలిచి చూపించారు తన సత్తా ఏంటనేది. అంటే అటు పల్లెలు ఇటు పట్టణం రెండూ కూడా రేవంత్ రెడ్డి వైపే ఉన్నాయి అనేది ఈరోజు ప్రూవ్ అయింది ఏదైతే మున్సిపాలిటీ ఎన్నికల ద్వారా. చాలామంది అంటూ ఉంటారు ఏంటంటే అధికారం ఏ పార్టీ ఉంటే ఆ పార్టీదే ఉంటుంది లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటారు. లోకల్ బాడీ ఎలక్షన్స్ ఆ పార్టీ వైపు మొగ్గు చూపుతాయి, ఓకే నేను ఒప్పుకుంటాను. కానీ ఇంత క్లియర్ కట్ ల్యాండ్ స్లైడ్ విక్టరీ ఈరోజు కాంగ్రెస్ది 90% వస్తేనే గెలుపని చెప్తా ఉన్నాడు హరీష్ రావు. నాకు నవ్వు వస్తూ ఉంది. ఈయనేనా తెలంగాణ మొత్తం మీద అన్ని పార్టీలో కంటే మంచి ఎలక్షన్ చాణక్యుడిగా ఎన్నికల స్ట్రాటజిస్ట్గా పేరున్న వ్యక్తేనా హరీష్ రావు ఇలా మాట్లాడుతున్నారు ఈ రోజున? 90% వస్తేనా మీకెంతవరకు వచ్చినాయి? కనీసం మీకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు. ఈరోజు సింగిల్ డిజిట్లకి పరిమితమైంది బీఆర్ఎస్. ఈరోజు కార్పొరేషన్లో ఇది ఒక్కడోడు కార్పొరేషన్ వీళ్ళకి దక్కలేదు. మున్సిపాలిటీలో అయితే గెలుచుకున్న మున్సిపాలిటీలో కూడా సింగిల్ డిజిట్కే చాలా వార్డుల్లో అది వీళ్ళు ఆల్మోస్ట్ ఇక బీఆర్ఎస్ పని అయిపోయింది, కేల్కతం దుకాణం బంద్ అనే పరిస్థితి వచ్చింది. దాని నుంచి బయటపడే క్రమంలో కింద పడ్డా మాదే పైచే అంటారు కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ, పక్కన పెడదాం. బట్ రేవంత్ రెడ్డి గురించి మనం చెప్పుకుంటున్నాం కాబట్టి సో ఇదంతా రేవంత్ రెడ్డికి సోలో విక్టరీ. ఇదంతా ఎవరైనా సరే ఈరోజు రేవంత్ రెడ్డిని అంగీకరించాల్సిందే. రేవంత్ రెడ్డి విజయాన్ని కాంగ్రెస్ విజయంగా చాలామంది చెప్పుకుంటా ఉన్నారు. కానీ నిజంగా రేవంత్ రెడ్డి పెర్ఫామ్ చేసిన తీరు కానీ ఆయన మాట తీరుతో కొంతమంది మంత్రులు పనిచేసిన విధానం కానీ ఈరోజు కాంగ్రెస్కి ఆ క్లియర్ కట్ ఎడ్జ్ తీసుకొచ్చా ఉంది. అయితే ఇందాక నేను స్టార్టింగ్లో ఉన్నట్టు ఓన్లీ ఎన్నికల ఫలితాలు మాత్రమే ఒక ముఖ్యమంత్రి స్థానాన్ని నిలబెడతాయా అంటే కాదు, ఆయన ముఖ్యమంత్రి పనితీరు కూడా నిలబడుతుంది. కొన్ని అంశాల్లో నిజంగానే జనాలను టచ్ చేసే ప్రయత్నం చేశారు ఆయన. మనం ఎన్నోసార్లు చెప్పాను నేను ఈ విషయాన్ని. ఒక అందశ్రీని ఏ రకంగా కేసీఆర్ అవమానిస్తే అదే అందశ్రీని తెచ్చి గుండెల్లో పెట్టుకున్నారు రేవంత్ రెడ్డి. ఆయన పాటకు పట్టం కట్టారు, జాతీయ గీతంగా మలిచారు ఆయన రాసిన గీతాన్ని. అంతేకాదు ఆ అందశ్రీని తీసుకొచ్చి కూర్చోబెట్టుకొని తను ఇంటర్వ్యూలు ఇచ్చారు. అలాంటి అందశ్రీ చనిపోతే ఆయన పాడి మోసారు, ఆయన నోట్లో పాలు పోసారు. సొంత కొడుకులాగా దగ్గరుండి ఆయన అంత్యక్రియల ఏర్పాట్లన్నీ చూసుకున్నారు, అధికారిక లాంఛనాలతో నడిపించారు.
చెవులో ఆయన పెట్టి నోరు పెట్టి లాస్ట్‌లో పిలుస్తారు కదా! దింపుడు కళ్ళం దగ్గర. మళ్ళీ లేచి రమ్మని చెప్పి. అలాగా ఒక కొడుకులాగా, కన్న కొడుకులాగా ఆయన రుణం తీర్చుకునే ప్రయత్నం చేశారు. ఒక సామాన్యమైన కవి బిడ్డకి, ఒక కవికి ఇంతకన్నా ఏం కావాలి? ఒక ముఖ్యమంత్రి వచ్చి నీ పాడి మోస్తే అంతకన్నా కావాల్సిందేమన్నా ఉంటుందా? అంతకన్నా ఒక కవికి మనం ఇచ్చే ఆత్మసంతృప్తి ఏదన్నా ఉంటుందా? సో, అలాంటి చర్యలతో రేవంత్ రెడ్డి నిజంగానే చాలా సార్లు మనసు గెలుచుకునే ప్రయత్నం చేశారు. ఏదైతే హైడ్రా విషయంలో నాగార్జున లాంటి వాళ్ళతో ఎంత ఇష్యూకి వెళ్ళినా, బన్నీ లాంటి వాళ్ళ విషయంలో ఏదైతే సంజయ్ దత్ దగ్గర తొక్కిసలాట అంశంలో స్టబ్బోరన్‌గా వ్యవహరించినా, బట్ వాళ్ళ సినిమాల విషయానికొచ్చేటప్పటికి వాళ్ళతో బాండింగ్ అంతే కొనసాగిస్తా ఉన్నారాయన. ఇది గదా అసలు రాజకీయ నాయకుల లక్షణం. సో, అందుకే రేవంత్ రెడ్డి ఈ రోజున ప్రతి విషయంలో గూడా ప్రజల మనసులను గెలుచుకుంటా ఉన్నారు. ఈరోజు ఆఖరికి తెలంగాణ ప్రజల మనసులు గూడా గెలుచుకుంటా ఉన్నారు ఎన్నికల రూపంలో. దట్స్ అబౌట్ రేవంత్. Please share, like and subscribe R24 Telugu YouTube channel.